అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. మీరు తులారాశి వారైతే జూన్ 1 నుండి 4 తేదీ వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఒక చిన్న మలుపులా అనిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా మనసులో తిరుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఊహించని అవకాశాలు వస్తే, మరికొందరికి గతంలో చేసిన తప్పుల నుండి విలువైన పాఠాలు నేర్చుకునే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ జాతకాన్ని పూర్తిగా వినండి, ఎందుకంటే ఇందులో మీకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు దాగి ఉన్నాయి. జూన్ 1 నుండి 4 తేదీ వరకు తులారాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. శుక్రుడు మీ రాశి అధిపతి కావడంతో మీ వ్యక్తిత్వానికి ఆకర్షణ పెరుగుతుంది. అయితే శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపించవచ్చు. గురుగ్రహం అనుకూల దృష్టి కారణంగా కొన్ని సమస్యలు చివరి క్షణంలో పరిష్కారం పొందుతాయి. కుజుని ప్రభావం వల్ల కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మాటల విషయంలో జాగ్రత్త అవసరం. రాహు ప్రభావం కారణంగా కొన్ని విషయాల్లో అయోమయాలు ఏర్పడవచ్చు. అందుకే విన్న ప్రతిదాన్ని నమ్మకుండా స్వయంగా పరిశీలించడం మంచిది. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావచ్చు. కొందరు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయవచ్చు. దీనివల్ల కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఒక్కసారిగా పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి మరమ్మతులు, వైద్య ఖర్చులు లేదా పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులు ఎదురవుతాయి. చేతిలో డబ్బు ఉన్నప్పటికీ అది నిలవకుండా ఖర్చు అవుతున్నట్లుగా అనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో చెప్పారని కొత్త వ్యాపారాల్లో డబ్బు పెట్టడం మంచిది కాదు. ఈ కాలంలో డబ్బులను కాపాడుకోవడం సంపాదించడం కంటే ముఖ్యమవుతుంది. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు కొంత ఒత్తిడిని తీసుకురావచ్చు. పని భారం పెరుగుతుంది. మీ కృషికి వెంటనే గుర్తింపు రాకపోయినా నిరాశ చెందకండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు. మొదట్లో ఇబ్బందిగా అనిపించిన తర్వాత అవే మీకు మంచి పేరును తీసుకువస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇంకా కొంత సమయం వేచి ఉండటం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ రోజులు మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. లెక్కల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు 1-2 సార్లు పరిశీలించండి. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే ముందు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను బలోపేతం చేయటం మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని భావోద్వేగ పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అయితే మీరు మధ్యవర్తిత్వం చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుండి కొంత సహకారం మీకు లభిస్తుంది. అయితే వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పెద్దల సహాయాలను నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ విషయాల్లో ఉన్నవారికి ఈ కాలం కొంత పరీక్షలా అనిపించవచ్చు. అనుమానాలు, అపార్థాలు సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల స్పష్టమైన సంభాషణ అవసరం. ప్రేమలో ఉన్నవారు చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా చూసుకోవాలి. నిజాయితీగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ రోజులు శ్రమకు పరీక్షగా ఉంటాయి. చదివినది గుర్తుండే భావన కలిగిన చివరికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిపై ఎక్కువ సమయం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు బాధించవచ్చు. ఆహారపు అలవాట్లో క్రమశిక్షణ అవసరం. బయట ఆహారం తగ్గించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయటం వల్ల మంచి ఫలితం మీకు ఉంటుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వటం కూడా చాలా అవసరం. జూన్ 1 తేదీన మీరు ప్రారంభించే పనులు నెమ్మదిగా సాగిన చివరికి ఫలితాన్ని ఇస్తాయి. జూన్ 2వ తేదీన ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. జూన్ 3వ తేదీన కుటుంబం లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన గత కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి కొంత తగ్గి మనసుకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజులు కొన్ని పనులు అనుకూలంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 4 రోజులు మీలో ఆత్మ పరిశీలనను పెంచుతాయి.
కొంతమంది తులారాశి వారు జీవితంలో ఏది నిజంగా ముఖ్యమో అర్థం చేసుకునే పరిస్థితులను ఎదుర్కొంటారు. దేవాలయ దర్శనం, దానం, ప్రార్థనలు చేయటం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఆందోళనలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద జూన్ 1, 2, 3, 4 తేదీలు తులారాశి వారికి సహనం, ఆలోచన, ఆర్థిక నియంత్రణ అవసరమైన రోజులు. కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చులను నియంత్రిస్తూ మాటల్లో జాగ్రత్త పాటిస్తే ఈ 4 రోజులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని ఆలస్యాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. తులారాశి వారు ఈ జూన్ 1, 2, 3, 4 తేదీల తులారాశి వారి జాతక విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, గ్రహస్థితి విశ్లేషణలు, ఆధ్యాత్మిక సమాచారం మరియు ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ శుభం కలగాలని, లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. ధన్యవాదాలు.